హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే తొలి సంతకాలు ఒక 5 సంతకాలు పెట్టారో దాంట్లో 4వ సంతకం అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్లో మామూలు మోసం జరగదండి. అన్నా క్యాంటీన్లో జరిగే మోసం ఏంటి, అసలు ఆ మోసాలు అక్రమాలు ఎలా జరుగుతాయి అన్నా క్యాంటీన్లో అనే దాని గురించి నేను ఈ వీడియో చెప్పబోతున్నాను. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు దాన్ని సజావుగా నిర్వహిస్తే పర్వాలా, లేకపోతే చాలా అక్రమాలు అయితే కనుక అన్నా క్యాంటీన్లో జరుగుతాయి. గతంలో కూడా జరిగాయి. మన ఒక రాష్ట్రం కాదండి, ఇంచుమించుగా 5-6 రాష్ట్రాల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. కానీ పేర్లు వేరే. ప్రారంభించిన ప్రతి చోట 1 సంవత్సరం మించి నిలబడాల అన్నా క్యాంటీన్లు. ప్రూఫ్లతో సహా, ఆధారాలతో సహా చెప్పగలను నేను. కాబట్టి ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కంగారు పడకండి. ఎండ్ వరకు చూడండి ఏ రాష్ట్రంలో ఏం జరిగిందనేది, ఎందుకు అన్నా క్యాంటీన్ ఫెయిల్ అయ్యిందనేది. కానీ అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు ఏరియాలో నేను నిర్వహించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం కోసం 4వ సంతకం అయితే పెట్టడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్లో జరిగే అక్రమాలు ఎలా జరుగుతాయి, అన్యాయాలు ఎలా జరుగుతాయి అనేది నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ముందు వేరే రాష్ట్రాలు ఎందుకు క్లోజ్ చేస్తారో చెప్తాను. అసలు ఎలా ప్రారంభించారు, ఏం జరుగుతుంది అనేది అన్నది పూర్తిగా వివరంగా వీడియో అయితే కనుక చూడండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా వీడియోలు అయితే ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. తర్వాత వీడియో అంతా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నా క్యాంటీన్ మీద జరిగే మోసాలు ఏంటి, అసలు నిజంగా అన్నా క్యాంటీన్ మంచి పథకమా చెడ్డ పథకమా? చాలా నెంబర్ 1 పథకం అండి. అన్నా క్యాంటీన్ అనేది చాలా నెంబర్ 1 పథకం అంటాను. ఆల్రెడీ నేను వీడియో చేశాను గతంలో. అన్నా క్యాంటీన్ గురించి తప్పుగా మాట్లాడారని వైసీపీ వాళ్ళ గురించి నేను ఒక వీడియో కూడా చేయడింది. ఆ వీడియో నేను డిస్ప్లేలో మీకు చూపిస్తాను. తర్వాత అన్నా క్యాంటీన్ అనేది అసలు ఎందుకు, ఎవరికి ఉపయోగం ఏంటనేది ఒకసారి అన్నీ చూద్దాం. కాబట్టి చూస్తూ ఉండండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అన్నా క్యాంటీన్ అనేది ఆకలి తీర్చడం అండి. ఆకలి తీర్చే ఒక పథకం. అంటే లేనోడికి ఆకలి తీర్చడం అంట. అంటే ఒక 15 రూపాయలతోటి, ఒక రోజుకి 15 రూపాయలతోటి వాడి కడుపు నిండా అన్నం పెట్టగలిగిన గొప్ప బృహత్తర పథకం అన్నా క్యాంటీన్. నిజంగా అలా అంటే అన్నా క్యాంటీన్ పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారిని హ్యాట్సప్ చేయాలి. ఎంతవరకు అంటే కనుక ఏదైతే అక్రమాలు లేకుండా జరుగుతుందో అంతవరకే. కానీ అన్నా క్యాంటీన్లో జరిగే అక్రమాలు అన్యాయాలు ఏముంటాయి అబ్బా అనేది అనుకోవచ్చు. చాలా సింపుల్ లాజిక్ అని నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ అనేది 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 183 అన్నా క్యాంటీన్లతోటి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. 183 సెంటర్లతోటి. కానీ పూటకు 5 రూపాయలు, అంటే ప్రొద్దుట టిఫిన్కి 5 రూపాయలు, అలాగే మధ్యాహ్నం భోజనానికి 5 రూపాయలు, సాయంకాలం భోజనానికి 5 రూపాయలు, మొత్తం కలిపి 15 రూపాయలు. 15 రూపాయలు కడుపు నిండిపోతుందండి. చాలా హ్యాపీ. ఇది ఎవరికంటే కనుక రిక్షా కార్మికులు కానీ, అలాగే బంట వాళ్ళకి కానీ, అలాగే ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో, అసలు కుటుంబం అనేవాళ్ళు లేకుండా రోడ్ల మీద ఉంటారో వాళ్ళందరికీ కూడా నిజంగా 15 రూపాయల కంటే చాలా మంచిది అనమాట. నిజంగా నేను అడిగితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకి 2,50,000 మందికి అల్పాహారం ఈ భోజనం చేసేవాళ్ళు 2,50,000 మంది ఉండేవారండి. వీటికి అంటే 2014 లెక్కల ప్రకారం చెప్తున్నాను నేను. 2024 లెక్కలు మొత్తం మారిపోతాయి, ఒకసారి చూదురు. కానీ వీటికి అయ్యే ఖర్చు 2014 లెక్కల ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 31.6%, అంటే 31 కోట్లు చిల్లర, 31,06,00,000 ఖర్చు చేసిందండి 2014లో. అయితే ఈ అన్నా క్యాంటీన్ గురించి ఎందుకు ఇతర దేశాల్లో, అంటే వేరే రాష్ట్రాల్లో ఎందుకు ఫెయిల్ అయింది అన్నా క్యాంటీన్, అసలు వేరే రాష్ట్రాల్లో ఉందా ఈ అన్నా క్యాంటీన్ అనేది కనుక ఫస్ట్ తమిళనాడు గురించి చెప్పాలి. అమ్మా క్యాంటీన్లు అంటాం కరెక్ట్ కాదు, కానీ అమ్మ ఉనయాగం అని అంటారు. ఈ అమ్మ ఉనయాగంని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించింది. నిజంగా చాలా ఒక రకంగా అన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ దీన్ని కవర్ చేసినాయి. ఆ టైంలో జయలలిత ప్రారంభించిన పథకాన్ని ఒక రకంగా ఎత్తినాయి అన్నమాట తారాస్థాయికి. ఏంటంటే అక్కడ ఆహార మరియు పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో దానికి అనుబంధంగా ఈ అమ్మా క్యాంటీన్లనే ప్రారంభించిన జయలలిత గారు. అయితే ఆహార సబ్సిడీ కార్యక్రమం అని కూడా అంటారు దీన్ని యాక్చువల్గా. అయితే ఇందులో ఇంచుమించుగా అంటే అప్పుడు అక్కడ మాత్రం గవర్నమెంటే పనివాళ్ళు, మొత్తం అండర్టేకింగ్ అంతా గవర్నమెంటే. అందుగురించి ఇంచుమించుగా 4,500 మంది పనిచేసేవారు అమ్మా క్యాంటీన్లో, ఏదైతే అమ్మ ఉనయాగం అనే సెంటర్లు ఉన్నాయో. కాబట్టి అంటే నడిచే క్యాంటీన్లు కూడా, మొబైల్ క్యాంటీన్లు కూడా పెట్టారు తమిళనాడులో. చాలా బాగా సక్సెస్ అయింది ఒక 5 or 6 months. తర్వాత కోయంబత్తూరులో, కాంచీపురంలో, తిరువళ్ళూరు జిల్లాలో, ఇలాగ కొన్ని జిల్లాల్లో ఈ అమ్మ ఉనయాగం అనేది చాలా బాగా రన్ అయ్యింది. తర్వాత మెనూ చూసుకుంటే ఇక్కడ మెనూ ఇడ్లీ 1 రూపాయి, సాంబార్ రైస్ 5 రూపాయలు, పెరుగన్నం 5 రూపాయలు, పొంగల్ 5 రూపాయలు, లెమన్ రైస్
రూపాయలు, కరివేపాకు అన్నం 5 రూపాయలు, తర్వాత చపాతి. ఇది తమిళనాడులో ఇచ్చిన మెను. అర్థమైందండి. తర్వాత దీని మీద ఇంత బాగా రన్ అయింది ఒక 5-6 నెలలు ఎందుకు రన్ అయిందంటే కనుక తర్వాత చాలా వివాదాలు దారితీస్తుంది. ధర తక్కువ వల్ల నష్టాలు ఎక్కువ రావడం ప్రారంభించాయి. అదండి మెయిన్ విషయం. తర్వాత ఒక సంవత్సరంలో ఇంచుమించుగా 2,70,00,000 రూపాయలు నష్టం వచ్చింది ఈ అమ్మ ఉనయాగం పథకం వల్ల. ఇదే రకంగా మహారాష్ట్రలో శివ్ భోజన్ థాలీ, మహారాష్ట్రలో దీని పేరు శివ్ భోజన్ థాలీ తోటి ఈ కార్యక్రమాన్ని మనకి ఎలాగ అన్నా క్యాంటీన్దో అలాగ ఈ కార్యక్రమాన్ని రన్ చేశారు. రన్ చేసిన 5-6 నెలల్లోనే మోతేసేశారు. తర్వాత ఒడిస్సాలో ఆహార్ యోజన అనే పథకంతో ఈ అన్నా క్యాంటీన్లు అనేవి ప్రారంభమని అక్కడ కూడా రన్ చేశారు. ఒక 5-6 నెలల నుంచి మోతేసేశారు. తర్వాత ఇందిరా క్యాంటీన్లు కర్ణాటకలో వచ్చేసరికి వీటి పేరు ఇందిరా క్యాంటీన్లుగా మారి ఈ అన్నా క్యాంటీన్లు ఏంటి సిహెచ్ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇవి రన్ చేయడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో కూడా ఉన్నాయి అన్నపూర్ణ క్యాంటీన్లు. ఎన్జిఓ సాయంతో రన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రన్ అవుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ కారణం ఏంటంటే ఎన్జిఓ ఒక స్వచ్ఛంద సంస్థతో టైఅప్ అయ్యి ఈ అన్నా క్యాంటీన్లు అనేవి రన్ అవుతున్నాయి అన్నమాట. తర్వాత రాజస్థాన్లో ఇందిరా రసోయి అనే పథకంతో ఈ భోజనాన్ని ప్రారంభించారు అక్కడ. తర్వాత 2016లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా తక్కువ ధరకే భోజనం అందించే పథకాన్ని ప్రారంభించింది. తర్వాత మోదీ గారు ఈ పథకం గురించి మాట్లాడుతూ సబ్కే లియే భోజనం సబ్కే లియే సమ్మాన్ అనే ఒక స్లోగన్ అయితే కనుక ఇవ్వడం జరిగిందండి. అందరికీ ఆహారం మరియు గౌరవం అనే నినాదంతో ఈ పథకం ప్రారంభించారు. ప్రత్యేక వ్యాన్లతో రన్ చేశారు. అలాగే డిసెంబర్లో 2018 బాధ్యతలు స్వీకరించిన గెహ్లాట్ దన్ని ఈయన ఆటోమేటిక్గా మళ్ళీ పథకాన్ని ఆపేయాడు. ఇలా పెట్టిన ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పథకం మ్యాక్సిమం ఫెయిల్ అయింది. 100% ఫెయిల్ అయింది. మ్యాక్సిమం కాదు, 100% ఈ పథకం ఫెయిల్ అయింది. కారణం ఏంటో నేను మీకు వివరంగా ఆఖరిని చెప్తాను వీడియో ఎండింగ్లో. ఎందుకు ఫెయిల్ అయిందంటే కనుక ఈ ప్రతి రాష్ట్రంలో కూడాను కొన్ని ఒక రాష్ట్రంలో తప్ప, ఏ రాష్ట్రంలో ఒక తమిళనాడులో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే తమిళనాడులో ఈ పథకం ఉనయాగం అనే పథకం తమిళనాడులో ప్రభుత్వమే దాన్ని రన్ చేసింది. ఎలా అంటే ప్రభుత్వం జనాల్ని పెట్టుకోవడం, తర్వాత ఏదైతే పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఉందో దానికి అనుబంధంగా దీన్ని రన్ చేయడం వల్ల కొంత ఎక్కువ కాలం అయితే కానీ రన్ అయింది. అక్కడైతే మిగిలిన అన్ని చోట్ల కూడా 5-6 నెలలకే మొత్తం మూతడిపోయినాయి. మరి అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అన్నా క్యాంటీన్ పరిస్థితి ఏంటనేది మీకు చెప్పాను ఆల్రెడీ. 2014లో టీడీపీ ప్రారంభించినప్పుడు 183 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఈ అన్నా క్యాంటీన్లు ఎంతవరకు జరిగింది ఏంటనేది, అక్రమాలేంటి, అన్యాయాలు ఏంటి, ఎలా రన్ అవుతుంది, ఎలా మూతడిపోద్దో ఒకసారి చెప్తాను నేను మీకు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సగటున భోజనం చేసేవాళ్ళు 2014 ప్రకారంగా 2,50,000 మంది ఉంటే అయ్యే ఖర్చు 30 కోట్లు అన్నారు. ఏంటి ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే కనుక నాయకులే కాంట్రాక్టర్లుగా ఉంటారండి అన్నా క్యాంటీన్లో. బయట రాష్ట్రాలు కూడా ఎందుకు ఫెయిల్ అయినాయో మీకు చెప్పా. ఏంటంటే పార్టీలకు అతీతంగా ఇలా మాట్లాడటం వల్ల కొన్ని పార్టీలకు నచ్చక మళ్ళీ గవర్నమెంట్ మారితే వాళ్ళు తీసేయడం, తర్వాత వాళ్ళకు అధిక ధరలకే ఖర్చు ఎక్కువ వాళ్ళ లాస్ అయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ నాయకులే కాంట్రాక్టర్లుగా ఉన్నారు 2014లో కూడా. ఎవరంటే అన్నా క్యాంటీన్ రన్ చేయాలంటే, అన్నా క్యాంటీన్ నిర్వహించాలంటే యాక్చువల్గా భోజనశాలలు ఎవరైతే రన్ చేస్తారో, అర్థమైంది కదండి, భోజనశాలలు ఎవరైతే రన్ చేస్తారో, రెస్టారెంట్లు కానీ భోజన హోటల్స్ కానీ ఇలాంటి ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళకి అన్నా క్యాంటీన్లు ఇస్తే కనుక, అన్నా క్యాంటీన్ సెంటర్లు ఇస్తే కనుక వాళ్ళకి చాలా ఈజీగా రన్ చేయగలరు. ఎందుకంటే దాంట్లో ఉన్న లోటుపాట్లు, ఎవరికి ఏ రకంగా వడ్డింతే, లేదా ఏ రకమైన మెనూ ఇస్తే, లేకపోతే ఎంతవరకు క్వాంటిటీ ఇస్తే, ఎంతవరకు క్వాలిటీ ఇస్తే అనే దాని మీద కొన్ని వాటి మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళైతే రన్ అవును. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నాయకులకే కాంట్రాక్టులు, తెలుగుదేశం నాయకులే, వాళ్ళే కాంట్రాక్టర్లు, వాళ్ళే నాయకులు అన్నా క్యాంటీన్ తీసుకోవడం, అన్నా క్యాంటీన్లు వాళ్ళే తీసుకోవడం వల్ల ఏం జరిగిందంటే కనుక 5 రూపాయల భోజనం, ఒక చిన్న లెక్క చెప్తా. 5 రూపాయల భోజనం అండి, 5 రూపాయలు చొప్పున ఒక 200 మంది తింటే, 5 రూపాయలు చొప్పున ఒక 200 మంది తింటే 5 రూపాయలు 1000 రూపాయలే వస్తాయి. 5 రూపాయలు టోకెన్లు, ఒక 1000 రూపాయలు క్యాష్ వస్తుంది. తర్వాత అదే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేది ఒక 20 రూపాయలు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇచ్చింది, 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చింది అప్పుడు గవర్నమెంట్. అయితే 200 × 20 చూసుకుంటే 4000 అయ్యింది. అలాగే 5 రూపాయలు చొప్పున వచ్చింది 1000 అయింది. తర్వాత మొత్తం నెలకి 6000 మంది తింటే కనుక 20 రూపాయలు చొప్పున 1,20,000 అయింది. 6,000 మందికి అలాగే 5 రూపాయలు చొప్పున ఉంది కాబట్టి అదొక 30,000 రూపాయల దాకా అయింది.
అంటే 1,20,000, 4,000, 30,000 వెరసి 1,54,000 ఒక సెంటర్కి వచ్చాను నేను చెప్పింది. ఒక సెంటర్కి వచ్చి ఒక నెలకి 1,54,000 ఒక్క సెంటర్కి వచ్చానని చెప్పింది. అలాగే ఇలాంటి ఇంచుమించుగా అంటే ఇలాంటి 183 సెంటర్లు అయితే కనుక రన్ చేయడం జరిగిందండి. ఆ 183 సెంటర్లలో కూడా అంటే 183 × 1,54,000 కాబట్టి ఇంచుమించుగా ఎన్ని కోట్లు ఖర్చు అయింది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు జస్ట్ నిన్నే మాట్లాడారు ఏమంటే మా అయితే ఎంత అవుతుంది, ఒక 1000 కోట్లు అవుతుంది అన్నా క్యాంటీన్లకి, అవి రన్ చేసేస్తారులే, ఆ పథకానికి డోకా లేదు అనేది అని చెప్పాడు ఆయన. 1000 కోట్లు కాదండి, 1000 కోట్లు పైన అవుద్ది, కనీసం తక్కువ 3 కోట్లు చిల్లర అవుద్ది సంవత్సరానికి. అలాగే 3 కోట్ల సజావుగా జాగుతుంది అంటే సాగదు. ఎందుకని ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళే కాంట్రాక్టర్లు. ఇక్కడ తినేది 100 మంది ఉంటే ఈవేళ చూపించే లెక్క 500 మంది ఉంది. 2014లో లెక్కల ప్రకారం చూస్తే అక్కడ తిన్నది మాత్రం 50 మంది, ఒక సెంటర్లో 50 మంది మించి కూడా లేకపోవడం. 50 మంది ఉన్న చోట 200 అలా లెక్క చూపించడం, ఒక 100 మంది తిన్న చోట 500 మంది లెక్క చూపించడం. 500 లెక్క చూపించడానికి ₹5 కదండి. అంటే ₹5 చొప్పున లెక్క చూపిస్తే 500 మందికి వాళ్ళకి వచ్చేది ₹20 ఏదైతే ఉందో అది బెనిఫిట్ అవుతుంది. ప్లస్ 500 మందికి వండవసరలా 100 మందికే వండుతారు. కాబట్టి ఈ రకంగా చూస్తే ₹1,00,000 మిగిలిపోతాయి దీంట్లో. తర్వాత దీని మీద అజమాయిషీ ఉందంటే 2014లో చూసుకుంటే అసలు అజమాయిషీ పూర్తిగా లేదు, పూర్తిగా అసలు అజమాయిషీ లేదు ఈ అన్నా క్యాంటీన్ సెంటర్ల మీద. ఒకవేళ అజమాయిషీ ఉంటే కనుక ఇక్కడ నాయకుడే కాంట్రాక్టరే నాయకుడు. అజమాయిషీ ఉంటే ఇంకొక నాయకుడే వస్తాడు అక్కడికి అజమాయిషీకి. నాయకుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా వాళ్ళిద్దరికి లాలూచి ఉంటుంది. సో దాని మీద ఏదైతే అజమాయిషీ అనేది ఉందో పూర్తిగా నశించింది. వచ్చిన నాయకుడు తులమో ఫలం ఇస్తే ఆ సైలెంట్ అయిపోవడం జరిగింది. అలా సైలెంట్ అయిపోవడం వల్ల కొన్ని సెంటర్లో, కొన్ని నిర్వహణ సెంటర్లో అసలు భోజనం చేయని రోజులు కూడా మ్యాక్సిమం 500 మంది పెట్టామని బిల్లులు పెట్టుకునేవారు. ఇలాగ కొన్ని ₹1,00,000, కోట్ల రూపాయలు అయితే కనుక ప్రజాధనం నాశనం అయిపోద్ది, ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇది మంచి పథకమా కాదంటే కనుక 100% మంచి పథకమా అని నేను సంతకం చేస్తాను. అలా ఎలాంటి డౌట్ లేదు. నా ఓటు మాత్రం దీనికి 100% వేస్తాను. ఎందుకంటే నెంబర్ 1 పథకం. ఏమీ లేనోడు, దారిపోయేవాడు, అమ్మా బాబు లేనోడు, ఏమీ లేక చాలామంది కార్మికులు ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే భోజనం తెచ్చుకోలేనటువంటి వాళ్ళు, లేదా భోజనం తెచ్చుకుంటాకే అవ్వనటువంటి వాళ్ళు ₹5 కదా అని కడుపు ఉంటుంది కదా అని అక్కడికి వచ్చేవాళ్ళు, ఆకలి అని వచ్చేవాళ్ళు అందరూ వెళ్ళరండి. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళకి పెట్టే ఈ భోజనాన్ని నెంబర్ 1 భోజనం అంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ అక్కడ జరిగే అక్రమాలు ఉన్నాయే అవి మాత్రం ఎవరికీ తెలియదు. లోపాయకారంగా 2014లోనే చాలా కోట్ల రూపాయలు అయితే తినేశారు 100%. నాకు తెలుసు, ఎందుకంటే ఈ లెక్కల ప్రకారం చూస్తే కనుక. తర్వాత అంటే సంవత్సరానికి 1000 కోట్లు అన్నారు రఘురామకృష్ణరాజు గారు. 1000 కోట్లు కాదని ఇంచుమించుగా 3,000 కోట్ల చిల్లర అవుతుంది. తర్వాత ఈ ఏదైతే టిఫిన్కి ₹5, మధ్యాహ్నం భోజనంకి ₹5, రాత్రి భోజనానికి ₹5, ₹15 పేదవాడి కడుపు నింపుతుందో ఇలాంటి పథకంలో ఎక్కువ లబ్ధి ఉంది. కాబట్టి 100% పథకం చెప్పొచ్చు. అది విషయం అండి. నేను చెప్పింది ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్లో జరిగే అక్రమాలు కానీ అన్యాయాలు కానీ ఇలా జరుగుతూ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మరలా 2024లో చేసేది ఏంటంటే కనుక ఈ అన్నా క్యాంటీన్ మీద ఒక నిర్వహణ కమిటీ లేదా ఒక అజమాయిషీ కమిటీ అనేది ఉంటే కనుక, అది కూడా ప్రభుత్వ అధికారులు ఉంటే కనుక ఇంకా మంచిది నన్ను అడిగితే కనుక. అంటే పార్టీకి సంబంధం లేని రాజకీయ నాయకులు వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటబ్బా అని అనే కన్నా ఒక ప్రభుత్వ అధికారులు దీని మీద వేస్తే కనుక, ప్రభుత్వ అధికారులు అజమాయిషీలో కూడా ఇది ఉంటే కనుక అన్నా క్యాంటీన్లో ఎలాంటి అక్రమాలు జరగవు. 100 మంది తింటే 100 మంది తిన్నారనే లెక్క వస్తుంది, 100 మంది తింటే 500 మంది తిన్నారని లెక్కలు రావు. కాబట్టి ప్రజాధనం దుర్యోగం అవ్వదు. కాబట్టి అన్నా క్యాంటీన్లో తర్వాత కాంట్రాక్టర్లకు ఇస్తే ఇంకా మంచిది. ఎలా అంటే నాయకులకు కాకుండా ఎవరైతే భోజన హోటల్ రన్ చేస్తున్నారో, భోజన హోటల్ కానీ రెస్టారెంట్లు కానీ ఇలాగే షాపులు ఇలా తిని ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇస్తే కనుక క్వాలిటీ మెనూ కానీ అన్ని పక్కాగా వెళ్తాయి, క్వాలిటీ క్వాంటిటీ బాగుంటుంది. కాబట్టి ఇదండి నేను చెప్పాలనుకున్న విషయం. కాబట్టి 100% అన్నా క్యాంటీన్లో మోసాలు అక్రమాలు జరగకపోతే కనుక దాన్ని మించిన పథకం అయితే లేదు, ఎలాంటి డౌట్ లేదు, అసలు సమస్య లేదు. నెంబర్ 1 పథకం అయితే కనుక చెప్పగలను. కాబట్టి ఈ అక్రమాలు జరగడానికి అన్నా క్యాంటీన్లో అన్యాయాలు జరగడానికి 100% తావు ఉంది. కాబట్టి నేను చెప్పిన ఏదైతే లెక్క ఉందో కొంచెం శ్రద్ధగా వింటే కనుక మీకు అర్థమవుతుంది. అదండి ఈ రాష్ట్రాల్లో ఏంటంటే ఒడిశా కానీ, రాజస్థాన్ కానీ, అలాగే ఏదైతే తమిళనాడు కానీ, ఇలాగ మహారాష్ట్ర కానీ, ఇలాగ అన్ని రాష్ట్రాలు ఎందుకు ఫెయిల్ అయింది ఈ పథకం అంటే ఇదే కారణం. చాలా తక్కువ ధరకి ఇస్తున్నారు, ఖర్చు చూస్తే భారీగా ఉంటుంది. అలాగే దీనికి స్వచ్ఛంద సంస్థలు టైఅప్ చేస్తే కనుక ఈ అన్నా క్యాంటీన్ కానీ స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఆ స్వచ్ఛంద సంస్థలు టైఅప్ చేస్తే కనుక హైదరాబాద్లో తెలంగాణలో ఆగేస్తున్నారు.
ఒక ఎన్జిఓ సాయంతో హైదరాబాద్లో ఇప్పటికీ రన్ అవుతుంది. ఎందుకని చాలా మట్టుకు ఖర్చు ఆ ఎన్జిఓ భరాయిస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలంటే కష్టం అవుద్ది. అందువల్ల ఎన్జిఓలు కూడా టైప్ చేస్తే దీనికి అప్పుడు ఈ పథకాన్ని నిర్విరామంగా కొనసాగించవచ్చు. ఇదండి నా అభిప్రాయం. నా అభిప్రాయంలో మీకు ఏమైనా నచ్చని మాట్లాడితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి మర్చిపోద్దు. కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. పార్టీలకు అతీతంగా వాస్తవాలు అయితే కనుక చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే 100% సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.